గైస్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఏం చెప్పుకోబోతున్నాం, అసల ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏంటి అన్న దాని గురించి అయితే రెగ్యులర్‌గా చెప్పేదే చెప్తా. కాపోతే ఎపిసోడ్ 9 గురించి అయితే కొంచెం ఎక్కువ మాట్లాడతా. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది. అండ్ ఒకవేళ నా వాయిస్ కానీ నేను మీకెవరో ఏంటో తెలుసు చాలామందికి. ఒకవేళ తెలియని వాళ్ళకైతే నా పేరు అక్షయ్. మీరు చూస్తున్నారు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్‌లో ఆహ్, ప్రతిరోజు మంచి మంచి అప్డేట్స్ అయితే ఉంటాయి. చాలామందికి ఈ ఛానల్ అయితే నచ్చుతా ఉంటది. ఒకవేళ నచ్చలేని వాళ్ళు స్కిప్ చేసి లేదనంటే 2 పెట్టుకొని వీడియో అయితే చూడొచ్చు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతదని నేనైతే ఆశిస్తున్నా. లేదనంటే టైమ్ స్టాప్స్ యూజ్ చేయొచ్చు. దాంట్లో చూసుకొని మీకు కావాల్సిన కంటెంట్ చూసుకొని జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నా. అండ్ ఇంకా ఎపిసోడ్ 9 గురించి మాట్లాడాలనంటే చాలా అయితే ఉంది గైస్. అదేనంటే ఎపిసోడ్ 9లో ఒకటి కాదు, 2 కాదు. చాలా అంటే చాలా మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి. లైక్ మల్టిపుల్ థింగ్స్ అయితే గురించి అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ముందుగా వచ్చేసి హీరో, హీరోయిన్ బండి స్టార్టింగ్ సీన్ ఏంటంటే బండి సీన్ దగ్గర అయితే నాకైతే చాలా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యా. ఏంటంటే కారు మీద వెళ్దాం అప్పుడప్పుడు పర్లే. కానీ ప్రతిరోజు కారు మీద వెళ్ళడం పర్లే. కానీ అప్పుడప్పుడు బైక్ జర్నీ అనేది కూడా ఎంజాయ్ చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని నేనైతే ఫీల్ అవుతా. మరి నాతో ఎంతమంది ఏకీభవిస్తారు అన్న దాని గురించి ఒక పోల్ అయితే కండక్ట్ చేస్తా. ఐ మీన్ ఎవరైతే నాతో సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ అయితే కామెంట్ సెక్షన్‌లో ఆహ్, టిప్స్ అండ్ అప్డేట్స్ అని పెట్టండి. ఒకవేళ అంగీకరించలేని వాళ్ళు మాత్రం ఆహ్, హ్యాష్‌ట్యాగ్ ఏం పెట్టక్కర్లా. అండ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. అదైతే ఫస్ట్ సీను. అదే తర్వాత నాకేం ఇంకా బాగా అనిపించిందనంటే వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటున్నప్పుడు మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, రిచ్ ఇలాగ అలా అని చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఒకటే. నిజమే కదా! డబ్బులు బాగా ఉన్నాయి. బిజినెస్‌లు బాగా ఉన్నాయి. ఆహ్, అంటే డే టు డే లైఫ్‌లో సుఖంగా బానే ఉన్నవోళ్ళకి వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి? మోస్ట్‌లీ వాళ్ళే కదా డైవర్స్ తీసుకుంటున్నారు. వేరే ఎవరైనా తీసుకుంటున్నారా? అన్నది ఆ పాయింట్ అయితే కరెక్ట్‌గానే మాట్లాడారని అనిపించింది. కానీ ఆ పాయింట్‌లో చాలా అంటే చాలా అర్థం ఉంది నిజంగానే. ఎందుకంటే మనం ఒక పని మీద ఫోకస్ పెడితే, ఆ పని మీద ఫోకస్ పెడుతూ మనకు నచ్చిన వాళ్ళని ఎలా చూసుకుంటున్నాము అన్నదాన్ని చాలా అంటే చాలా ఇంపార్టెంట్‌గా మనం చూపించాలనుకుంటాం. అలాగే మనం లవ్ చేస్తున్నప్పుడు కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్‌గా మనం ప్రేమించిన వాళ్ళ కోసం అది మంచైనా, చెడైనా ఏమైనా గానీ ఆలోచించాలనుకుంటాం. వాళ్ళెలా ఎళ్ళిపోతారు, ఏంటి అన్న దాని గురించి. ఇంట్లో వాళ్ళ గురించి కూడా మనం చాలామంది ఆలోచిస్తారు. ఎస్పెషల్లీ ఫస్ట్ పుట్టిన వాళ్ళైతే నిజంగా చాలా ఎక్కువ ఆలోచిస్తారు గైస్. నేనైతే చెప్తున్నా కదా! నేను పెద్దవాడిని ఇంటికి. నేను పెద్దవాడిగా నేనెంత ఆలోచిస్తాననంటే, అయ్యో! రేపన్న రోజున మా డ్యాడీ ఒకవేళ లేకపోతే నా పరిస్థితేంటి? మా తమ్ముడిని ఎవరు చూసుకుంటారు? నన్నెవరు చూసుకుంటారు? అని చెప్పి చాలా అంటే చాలా లాట్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. నేను ఒకవేళ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, ఆ అమ్మాయికి నేనెంత ఇవ్వగలుగుతాను? ఆ అమ్మాయిని నేను మా మమ్మీలాగా చూసుకోగలుగుతానా లేదా? అన్ చాలా అంటే చాలా క్వెషన్స్ అయితే ఉంటాయి అబ్బాయిలకి. అండ్ ఎవరైతే హీరో మాట్లాడుతున్నాడో, హీరో మాట్లాడుతున్నప్పుడు పాయింట్ అయితే మాత్రం వాలిడే బాగానే ఉంది. కానీ మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తూ ఎక్కడున్నా రిచ్ అయినా, పూర్ అయినా కానీ మన స్టాండర్డ్స్ అనేవి మనకి తెలిస్తే డబ్బులతో థింగ్ అయితే ఉండదు గైస్. మనం పక్కన ఉన్న మనుషులు మీద మనకి ప్రేమ, అభిప్రాయం అనేది కరెక్ట్‌గా ఉంటే ఎక్కడున్నా కానీ మంచిగా ఉంటారని నేనైతే అనుకుంటున్నా. అండ్ ఎవరైతే ఈ వెబ్ సీరీస్‌ని ఇప్పటి వరకు చూడలేదో, ఒకవేళ చూడాలనిపిస్తే మాత్రం ప్లీజ్ టు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తా. మీకు కన్ఫర్మ్‌గా నచ్చుతది వెబ్ సీరీస్. నాకే నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చాలా వెబ్ సీరీస్ రిలీజ్ అవుతున్నాయి. ఒకటి కాదు, 2 కాదు, బోలెడన్ని వెబ్ సీరీస్ రిలీజ్ అవుతున్నాయి. మన ఛానల్‌లోనే బోలెడన్ని రిలీజ్ డేట్లు చెప్తున్నా. దాంట్లో చూస్తే చాలా మట్టుకు మంచి కంటెంట్ ఇవ్వడానికే చాలా బాగుంది గైస్. నిజంగా చాలా మంచి డెలివరీ చేస్తున్నారు. మంచిగా డెలివరీ చేస్తున్నారు. చదువుకోకపోతే ఏం ప్రాబ్లమ్స్ అవుతాయి? ఒక బావ మరదళ్ళ మధ్యన ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఒక ఈజీగా జాబ్ వచ్చేసి, ఈజీగా ఒక సీఈఓని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే దాని తర్వాత కాంప్లికేషన్స్ ఏంటి? అని చెప్పి చాలా అంటే చాలా వెబ్ సీరీస్ ఉన్నాయి. లైక్ ఏ 'డేట్ విత్ బాస్' సీజన్ 2లోనే మనకు చాలా తెలుస్తున్నాయి కదా! స్టార్టింగ్ ఫ్రమ్ ఎపిసోడ్ 1 నుంచి ఇప్పటి వరకు ఈజీగా పెళ్లి చేసేసుకున్న తర్వాత ఎన్ని మాటలన్నారు? దానికి ఆన్సర్ అనేది ఎలా చెప్పాలి? ఏంటి అనేది అన్న చెప్పడం వల్లే కదా మనకు తెలిసింది. లేదనంటే మనకెలా తెలుస్తది చెప్పండి? కానీ ఆన్సర్ అయితే మాత్రం ఏదన్నా ఉంటే మొహం మీద చెప్పేయడం బెటర్ గైస్. నేనైతే అదే ఫీల్ అవుతా. చాలామంది కూడా అదే ఫాలో అవుతారని అనుకుంటా. కానీ కొంతమంది మొహమాట పడతారు. లైక్ నాలాగా నేనైతే మొహం మీద చెప్పలేను. అనుకుంటాను అంతే గాని చెప్పేద్దామని. కానీ ఎందుకో రేపన్న రోజున మళ్ళీ ఏమన్నా అవుతదేమో అంటే ఒక ఇన్‌సెక్యూరిటీనెస్ లైక్ ఒక భయం అనేది నాలో అయితే ఉంది. మరి మీలో ఎంతమంది ఉందో అందరూ హార్ట్ సింబల్ అయితే పెట్టండి కామెంట్ సెక్షన్‌లో. ఇలాగా అండ్ ఇంకోటి వెబ్ సీరీస్‌కొస్తే ఎపిసోడ్ 9కి
ఆన్ టైమ్‌లో రిలీజ్ చేశారు. మీరు చాలామంది అబ్జర్వ్ చేశారో లేదో తెలీదు. కానీ లాస్ట్ టైమ్ వ్యూస్ అయితే మాత్రం కొంచెం తక్కువైతే వచ్చినాయి. బిఫోర్ కంపేర్ చేస్తూ. మేబీ థంబ్‌నెయిల్ నచ్చలేదా? లేదంటే ఏం నచ్చలేదా? అన్నది నాకు తెలీదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ ఏమన్నా ఉన్నదా? అని అడగడానికి కూడా నేను హెసిటేట్ చేయను. ఎందుకంటే ఏమన్నా ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేశారనంటే నాకు ఏదనేది అర్థమవుతది. నేను చాలా కామెంట్స్ చూస్తున్నా. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చి చాలామంది చెప్తారు. ఇలాగా కాదన్నా అలాగా, ఇలాగా, అలాగా అని చెప్పి. కానీ మీకేమనిపిస్తుందన్నది చెప్తేనే కదా తెలుస్తది మాకు. అంతేగాని ఉత్తినే నాకు ఏమి చెప్పకపోతే నాకేం తెలీదు గైస్. నిజంగా చెప్తున్నా కదా! ఏమీ తెలీదు. నేర్చుకోవడం నుంచే తెలుస్తది. తెలీదు అనంటే తెలీదన్న మాట దగ్గర ఆగిపోద్ది. కానీ మీరు చెప్తే నేను తెలుసుకొని దాన్ని మోడిఫై చేసి మార్చేలాగా ఉంటది అని నేను చెప్పాలనుకుంటున్నా. వెబ్ సీరీస్‌కొస్తే మాత్రం ఒక కొత్త క్యారెక్టర్ అయితే కంపెనీ ఇన్వెస్టర్ అయితే వచ్చి ఆయన క్లయింట్ గురించయితే చెప్పడమే జరిగింది కదా! క్లయింట్ అయితే మాత్రం మంచి కామెడీ అయితే ఉంది. నాకైతే బా నచ్చింది. కామెడీ అయితే క్లిప్ అయితే నేను ప్లేస్ చేస్తా. ఒకసారి చూడండి ఎలా అనిపించిందన్నది. నాకైతే బా నచ్చింది. మరి మీలో ఎంతమందికి ఆ కామెడీ అనేది నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ముందుగా మనకి చాలా అంటే చాలా వెబ్ సీరీస్‌లు వచ్చేసినాయి గానీ, ఈ వెబ్ సీరీస్‌తో కంపేర్ చేస్తే వేరే అదర్ వెబ్ సీరీస్ అయితే మాత్రం అంత ఏమీ నాకైతే నచ్చలే. టు బీ ఫ్రాంక్ చెప్తున్నా. దీంట్లో ఏమి మొహమాటం అయితే లేదు. ఈ వెబ్ సీరీస్‌కి నేను ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం చాలా బాగుంది గైస్. అండ్ సాంగ్స్ కానీ, అంటే బ్యాక్‌గ్రౌండ్ ఆ బీట్స్ గానీ చాలా అయితే చాలా బాగున్నాయి. అండ్ కామెడీ టైమింగ్‌లో కూడా మంచి ఆహ్, కామెడీ అయితే పండించారని చెప్పి నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అండ్ మదర్‌తో మాట్లాడినప్పుడు అయితే మాత్రం ఎస్పెషల్లీ నిజంగా మా అమ్మకి ఫోన్ చేసి ఎవరన్నా గానీ అలా చెప్పారనంటే మాత్రం ఐ మీన్ ఎవరి దగ్గరకన్నా మా అమ్మ మా ఫ్రెండ్స్ దగ్గరికి ఫోన్ ఇస్తున్నా గానీ వాళ్ళకి అలా చెప్తది సేమ్ కన్ఫర్మ్‌గా. ఏందనంటే కొడుకు గురించి తల్లికి తప్ప ఇంకెవరికీ తెలీదు గైస్ నిజం చెప్పాలంటే. కొడుకు గురించి గానీ, కూతురు గురించి కానీ తల్లికి తప్ప ఇంకెవరికీ తెలీదు. వాళ్ళకే బాగా తెలుస్తది అని నేనైతే ఫీల్ అవుతా ఉంటా మరి. మరి మీలో ఎంతమంది అలా అనుకుంటున్నారో అన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నేనైతే మాత్రం మామ్ లవర్ గైస్. డ్యాడీ లవర్ కాదు. మామ్ లవర్. మరి మీరేమనుకుంటున్నారో అన్నది మీరు చెప్పండి. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ వచ్చేసి అక్షయ్ అరుణ. అరుణ అంటే మా మమ్మీ పేరు. అక్షయ్ అంటే నా పేరు. మా అరుణ అంటే మా మమ్మీ పేరు. నాకెందుకో మా మమ్మీతోనే ఎక్కువ బాండ్ అనేది ఉంటది. అందుకనే నేను మా మమ్మీని నా పేరులో పెట్టుకున్నా. ఓకేనా? ఇది గైస్ ఇప్పటి వరకైతే చాలా అంటే చాలా లాగ్ అయితే చేసుంటాను. అండ్ క్షమించండి. అండ్ ఇప్పుడు ఎపిసోడ్ 5 నుంచి అయితే చెప్తా. ఎపిసోడ్ 5 వచ్చేసి మనకి 19థ్ జూలైన అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 6 వచ్చేసి 26 జూలైన అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 7 2nd ఆగస్ట్‌న అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 8 11th ఆగస్ట్‌న అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 9 16th ఆగస్ట్‌న. ఎపిసోడ్ 10 వచ్చేసి మనకి సూన్ 23rd ఆగస్ట్‌న అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ చేయాలనంటే మాత్రం కమ్యూనిటీ ట్యాబ్‌లో అయితే వీడియో అయితే పెడతా. లేదంటే కొత్త వీడియో గానీ, లేదంటే థంబ్‌నెయిల్ గానీ ఏమన్నా ఏదో ఒకటి పెడతా. ప్లీజ్ లేదనంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. నచ్చితే ఫాలో అవ్వండి. లేదనంటే లేదు. ఓకేనా? సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ అండ్ హావ్ ఎ నైస్ డే. బై బై. జై హింద్.